దైవ మర్మములు. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జూలై 1. పర్వత శిఖర అనుభవం యొక్క రహస్యములు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించేదను. యెషయా గ్రంథము 58:14. మనము దేవుని వాక్యమును చదువుచుండగా లేఖనములందంతటను ఎట్లు దేవుడు తన్ను తాను మనుషులకు బయలుపరుచుకున్నట్టుకు గాను పర్వతములను ఉపయోగించనో మనం చూడగలము. అబ్రహాము యొక్క విశ్వాసమును పరీక్షించుటకు దేవుడు అతనిని మోరియా పర్వతమునకు తీసుకొని వచ్చెను. ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనాను దయచేయుటకు గాను మోషేను పర్వత శిఖరమునకు తీసుకొని వెళ్ళెను. దేవుని మెల్లనైన నిమ్మలమైన స్వరమును వినలాగున ఏలియాను పర్వతము మీదికి తీసుకొని వెళ్ళెను. మన ప్రభువు సహితము తన శిష్యులు తన మహిమను చూచినట్లు పర్వతము మీద రూపాంతరం పొందెను. శ్రేష్టమైన కాశ్మీరు తేనె కొండలలోనే దొరుకును. చెకుముకి రాతి నుండి వచ్చిన తైలము శ్రేష్టమైనది. ఈ తైలము పెట్రోలు కాదు కానీ వంటకు ఉపయోగించు నూనె అయి ఉన్నది. వాగ్దాన దేశము యొక్క సారవంతమైన స్థితిని చూపించుటకు చెకుముకి రాతి నుండి వచ్చు నూనె చెప్పబడింది. అదే రీతిగా శ్రేష్టమైన గొర్రెలు కూడా పర్వతముల మీదనే దొరుకును. శ్రేష్టమైన దూడలు స్విట్జర్లాండ్ దేశంలోని ఉన్నత పర్వతముల మీద దొరుకును. శ్రేష్టమైన పాలు వెన్న కూడా ఈ దేశము నుండే వచ్చును. ప్రవక్త అయిన యెషయా యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానములను గూర్చిన వివరణములను తెలియజేయుచున్నాడు. యెషయా గ్రంథము రక్షణ యొక్క వివిధ కోణములను వివరించుచున్నది. దేవుని వాక్యమును చదువునప్పుడు మనము శిఖరము నుండి శిఖరమునకు వెళ్ళెదము. యెషయా 24 నుండి 66 అధ్యాయములు అనగా ఈ 42 అధ్యాయములలో రక్షణ అను పర్వత శిఖరములను గూర్చిన వివరములను మనకు గల గొప్పదైన మహిమాయుక్తమైన రక్షణను చూడగలము. ప్రైజ్ ద లార్డ్.